హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్రెడ్ బ్రెయిన్ ఛానల్. ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్కి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఎగ్జామ్లో క్వాలిఫై అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఎంబీఏ ఆర్ ఎంసీఏలో అడ్మిషన్స్ తీసుకోవడానికి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మన కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఇప్పుడు. పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూలై 26న అయితే మనకి రిలీజ్ చేశారండి. రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, మనకి వెబ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి. సో ఆ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి జూలై 26 నుంచి ఆగస్ట్ 1 వరకు మనకి రిజిస్ట్రేషన్ టైం అయితే ఇచ్చారు. మీరు 26 నుంచి 1 లోపు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి డేట్ అనేది ఇచ్చారండి. జూలై 27 నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు అది చూసుకోండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్కి వాళ్ళకైతే డైరెక్ట్గా వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. వారు డైరెక్ట్గా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అది విజయవాడ అయితే లొకేషన్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అండ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 2 అండి. వీళ్ళకి ఆగస్ట్ 2న వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మనకి కాలేజ్ అండ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆగస్ట్ 4 నుంచి 7 వరకు మనకైతే టైం ఇచ్చారండి. సో మీరు ఆ 4 డేస్లో అనేది మీరు కాలేజ్ సెలెక్షన్ కానీ గ్రూప్ కానీ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆగస్ట్ 8 1 డే మనకి టైం ఇచ్చారు. మీరు చేంజ్ చేసుకోవాలంటే ఆగస్ట్ 8న మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఆ డేట్ వచ్చేసి ఆగస్ట్ 10న మనకి సీట్స్ అనేవి అలాట్ చేస్తున్నారండి. అండ్ రిపోర్టింగ్ టు కాలేజెస్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. సో ఆ డేట్ వచ్చేసి ఆగస్ట్ 12th నుంచి 16th వరకు మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్, మీకు ఇంకా క్లాసెస్ అయితే ఆగస్ట్ 12th నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతాయండి. మీరు కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుందండి. అంటే మీరు బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కన్నా ముందు మీరు ఫీ అయితే పే చేయాలి. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ముందు చేయరండి. మీరు ముందు ఫీ పే చేసిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. సో అండ్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి 1200 అయితే పే చేయాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళకి 600 అయితే పే చేయాలి. వీళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుంది కాబట్టి. సో మీరు ఆ పేమెంట్ అనేది ఆన్లైన్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. మీకు ఎలా వీలుంటే అలా పే చేయొచ్చు. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ పే చేయాలండి ఫీ అనేది. సో ఫీజు అనేది జూలై 26 నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కింద మీకు లింక్ ఇస్తున్నాను కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఫీ అనేది పే చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఆ కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. అది ఓపెన్ అయిన తర్వాత మీ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మీరు క్లిక్ ఆన్ పే ఫీ ఆన్లైన్ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా పేమెంట్ గేట్వే ఆప్షన్కి వెళ్తారు. క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ సెలెక్ట్ ఎనీ మోడ్ ఆఫ్ పేమెంట్, అంటే మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారు, అంటే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఆర్ నెట్ బ్యాంకింగా, మీరు ఆప్షన్ అనేది చూస్ చేసుకొని ఓకే చేయాలి. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక మీరు అక్కడ ప్రింట్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకు ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలండి. మీరు ప్రింట్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఫీ పే చేశారు కాబట్టి అది జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది కదా. అండ్ 8th పాయింట్ వచ్చేసి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ముందైతే అవ్వదండి. ఫస్ట్ మనం ఫీ అయితే పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాత సర్టిఫికేట్ అనే వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలండి. అవి కూడా స్కానర్డ్ సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్స్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2024 హాల్ టికెట్, ఏపీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్, టీసీ అడుగుతున్నారండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ మార్క్స్ మెమోస్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ డిప్లొమా మార్క్స్ మెమో. అండ్ 7th వన్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో అడుగుతున్నారండి, ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో అడుగుతున్నారు. 8th వన్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 9 టు డిగ్రీ అడుగుతున్నారండి. 9th వన్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. అంటే ఇప్పుడు డైలీ కాలేజ్కి వెళ్లకుండా ప్రైవేట్గా కడతారు కదండి, కరస్పాండింగ్గా కడతారు కదండి, ఆ సర్టిఫికేట్ అనేది కావాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి.
ప్రైవేట్ క్యాండిడేట్స్కి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళు ఏపీలో కాకుండా బయట ఎక్కడైనా ఉంటే మాత్రం ఏపీలో 10 years ఉన్నట్టుగా సర్టిఫికేట్ అయితే ఉండాలండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ 11th వన్ వచ్చేసి వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి. 12th వన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారండి. 13th వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అంటే కొంతమంది ఓసీ వాళ్ళు సర్టిఫికేట్లు అయితే చేయించుకుంటారు కదండి, బీసీ సర్టిఫికేట్స్ అవి కూడా ఉండాలి. అండ్ 14th వన్ వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఇప్పుడు మీరు బయట ఉన్నా సరే ప్రజెంట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలండి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్స్కి ఎంబీఏ వచ్చేసి ఎనీ డిగ్రీ మినిమం 3 year డ్యూరేషన్ అడిగారండి. సో మ్యాథమెటిక్స్ ఇన్ ఎస్ఎస్సి, మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్గా ఉండాలి. ఎస్ఎస్సిలో కొంతమంది ప్రైవేట్గా కడతారండి, వేరే స్కూల్కి వెళ్ళకుండా కడతారు, వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉండవు, కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేవి ఇంపార్టెంట్గా అడిగారనమాట. సో అట్లీస్ట్ 50% మార్క్స్ అయినా ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ అయితే ఉండాలండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో. ఎంసీఏ వచ్చేసి పాస్ బీసీఏ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ, బీసీఏ ఆర్ బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్లో పాస్ అయితే ఉండాలండి. అండ్ ఇది కూడా సేమ్ 50% మార్క్స్ అయితే ఉండాలి, 45% రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. బీఎస్సీ బీకామ్ బీఏ స్టూడెంట్స్కి వచ్చేసి ఇంటర్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలండి, ఆర్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. ఇందులో కూడా 50% మార్క్స్ అయితే అడుగుతున్నారు, 45% వచ్చేసి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కండి. గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడానికి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కింద ఇక్కడ లింక్ అయితే ఉందండి, నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అది జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అండ్ ఆగస్ట్ 8th మనకి ఫ్రోజన్ అయితే అవుతుంది, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆగస్ట్ 8th మీరు ఫైనల్ చేసుకోవాలి ఏ కాలేజ్ ఏ గ్రూప్ అనేది. అండ్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ విల్ బీ, సో ఆగస్ట్ 10th సీట్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు, మీరు ఆ రోజు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అండ్ ఇంకా వీటిని చూసి మీరు ఓపెన్ చేసి జాగ్రత్తగా 1 by 1 చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.